వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. నేను సింధూరా. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ మరో మోసానికి తెరలేపింది. గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలు లక్ష్యంలో కోత పెట్టింది. ఇక తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రకటించిన సర్కార్ ఇప్పుడు 75 లక్షల టన్నులకు కుదించింది. ఇక రెండో టాపిక్ ప్రశ్నించే నాయకులపైనే కాదు, ధాన్యం కొనమన్నందుకు కూడా అన్నదాతలపై అక్రమ కేసులు పెడుతోంది రేవంత్ సర్కార్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్లో 8 మంది రైతులపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఇక టాప్ 4లో మూడో టాపిక్ తెలంగాణ ఖజానా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సాక్షాత్తు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏప్రిల్ నెల నివేదికే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు ఆదాయ వసూళ్లను మించిపోయాయి. ఇక నాలుగో టాపిక్ పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మాజీ సర్పంచ్ల పోరాటం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి మాజీ సర్పంచ్లు యత్నించారు. రేవంత్ ఇంటి వైపు తీసుకొచ్చిన మాజీ సర్పంచ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షం, ధాన్యం కొనుగోలులో సర్కారు మరో మోసం అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 ప్రశ్నిస్తే ఎవరైనా ఒక్కటేనా, నేతలనే కాదు అన్నదాతలపైన అవే అక్రమ కేసులా అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 తెలంగాణలో ఆర్థిక సంక్షోభం, ఆదాయానికి మించిన అప్పులపై అయితే కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 బిల్లుల కోసం మాజీ సర్పంచుల కథనోత్సాహం, సీఎం రేవంత్ ఇల్లు దిగ్బంధం అంటూ టాప్ 4 న్యూస్. రైట్, ఇప్పటి వరకు ఉన్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 అన్నదాతలను నిండా ముంచిన అకాల వర్షం, ధాన్యం కొనుగోలులో సర్కార్ మరో మోసం అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 ప్రశ్నిస్తే ఎవరైనా ఒక్కటేనా, నేతలనే కాదు అన్నదాతలపైన అవే అక్రమ కేసులా అంటూ టాప్ 2 న్యూస్. కమింగ్ టు టాప్ 3 తెలంగాణలో ఆర్థిక సంక్షోభం, ఆదాయానికి మించిన అప్పులపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 బిల్లుల కోసం మాజీ సర్పంచుల కథనోత్సాహం, సీఎం రేవంత్ ఇల్లు దిగ్బంధించారు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్.